హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే వెరీ వెరీ స్పెషల్ రీడింగ్ అండి. ఎందుకంటే ఈరోజు 11th January 2026 అంటే ఏంటంటే 1111 అనమాట. అంటే ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 4 1s ఉన్నాయన్నమాట. 1111 అని చెప్పొచ్చు. సో ఇది ఒక ఏంజల్ నంబర్. ఈరోజు ఒక ముఖ్యమైన రోజు, చాలా ప్రాముఖ్యత కలిగిన రోజు అనమాట. ఎందుకంటే 1111 పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈరోజు రాత్రిలోపు ఎయిదర్ 11:11 కానీ 1 o'clock 111 కానీ మీరు మీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేది యూజ్ చేయండి. అది వాటర్ టెక్నిక్ అవ్వచ్చు, లేదంటే మీరు జర్నల్ రైటింగ్ అవ్వచ్చు, లేదంటే మెడిటేషన్ అవ్వచ్చు. ఏది చేస్తేనూ కూడా హోపోనోపోనో అవ్వచ్చు. ఏ రకమైన మేనిఫెస్టేషన్ టెక్నిక్ మీరు యూజ్ చేస్తే కూడా ఖచ్చితంగా అది మీ లైఫ్లోకి వస్తుంది. మీ కోరికలు అనేవి తీరుతాయి. సరేనా? సో అందరూ విజన్ బోర్డ్ అనేది తయారు చేసుకున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్లో పెట్టాను విజన్ బోర్డ్ ఎలా తయారు చేసుకోవాలనో ఆస్ట్రో ఛానల్లో. సో అది చూసి మీరు చేసుకోండి. ఇంకా ఇది జనవరి మంతే కాబట్టి మీకు ముందు ఇంకా చాలా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. సరే, లెట్ us స్టార్ట్ ది రీడింగ్ అండి. ఫస్ట్గా ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మీ ఎనర్జీస్ అనేవి ఇక్కడ ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతాయి. ఈ రీడింగ్ అనేది కూడా మీకు రెజినేట్ అవుతుంది. సరేనా? ఓకే. సో పైల్స్ అనేది చూస్ చేసుకున్నారా? 3 పైల్స్ పెట్టాను. ఒక్కొక్క కార్డుకి కూడా ఒక్కొక్క పైల్ అని చెప్పచ్చు. ఏంటంటే మీ వ్యక్తి యొక్క నేమ్ ఫస్ట్ లెటర్ అనేది మీరు చూస్ చేసుకోండి. అంటే ఏంటంటే సపోజ్ మీ వ్యక్తి పేరు రాజ్ అయి ఉంటే, రాజా అయి ఉంటే కనుక ఆర్తో స్టార్ట్ అవుతుంది. సో మీ వ్యక్తి పేరు ఇక్బాల్ అయి ఉంటే ఐతో స్టార్ట్ అవుతుంది. అలాగా మీ వ్యక్తి పేరు ప్రకారంగా ఈ పైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. హారిక అంటే హెచ్తో స్టార్ట్ అవుతుంది. అలాగా ఓకేనా? సో మీ పేరు కాదండి, మీ వ్యక్తి పేరు ప్రకారంగా చూడండి. ఈ 1111 ఈ పోర్టల్ ఏదైతే ఉందో దీని తర్వాత మీ మధ్య, మీకు మీ పర్సన్కి మధ్య ఏం జరగబోతుంది, ఎటువంటి మార్పు రాబోతుంది అనేది మనం చూద్దాము. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కూడా 111 అనమాట. అంటే మధ్యాహ్నం 1 o'clock 11 minutesకి నేను ఇది అనేది రికార్డ్ చేస్తున్నాను. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్ అండి విత్ పైల్ నెంబర్ 1. ఓకే, అందరూ చాలా డిస్కౌంటెడ్ రీడింగ్స్ అడుగుతున్నారు. సో త్వరలోనే నేను డిస్కౌంట్ రీడింగ్స్ డేట్స్ కూడా అనౌన్స్ చేస్తాను. రెడీగా ఉండండి. సో ఖచ్చితంగా మీకు రీడింగ్ అనేది చెప్పబడుతుంది. ఈరోజు సాయంత్రం లైవ్కి వస్తానండి 8 o'clockకి. అందరు రెడీగా ఉండండి. ఓకే, ఎవరైతే పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ రోజు తర్వాత, ఈ 4 1s 1111 ఈ రోజు తర్వాత మీ లైఫ్లో ఎటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి, మీ లవ్ లైఫ్లో మీ పర్సన్తో మీ మధ్యలో ఏం జరగబోతుంది, మీకు మీ పర్సన్కి మధ్యలో ఏం జరగబోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎనర్జీ చెక్ ఇన్ చేద్దాము. ఇది మీ యొక్క ఎనర్జీ, ఇది మీ పర్సన్ యొక్క ఎనర్జీ. ఓకే, సో నా పైల్ నెంబర్ 1 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఏంటంటే మీ ఎనర్జీ అంతగా బాగలేదండి, మీ వ్యక్తి ఎనర్జీ అయితే చాలా చాలా బాగుంది. సో ఈ కార్డ్స్ మనకి ఏం చెప్తున్నాయంటే మీరు మీ లైఫ్లో ఒక టవర్ మూమెంట్ అనేది వచ్చింది ఈ వ్యక్తితో. ఓకే, సడన్గా మీరిద్దరూ అనుకోకుండా, ఎక్స్పెక్ట్ చేయకుండా, అప్పటికి కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఉండే మీరు సడన్గా ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది. అది కూడా అసలు మీకు ప్రమేయం లేకుండా, మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా మీకు సంఘటన అనేది జరిగింది. దాన్నే టవర్ మూమెంట్ అంటారు. అంటే ఏంటంటే మీ ప్రమేయం లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మీ ఇద్దరి సపరేషన్ అనేది జరిగిపోయింది. సో దానివల్ల ఏంటంటే మీరు చాలా ఒక సాడ్నెస్లో ఉన్నారు, ఒక బాధలో ఉన్నారు, మీకు ఏం చేయాలనేది తెలియటం లేదు. సో మీ ఎనర్జీ అయితే ఒక పరువు నష్టం అయి ఉండొచ్చు. మీ ఇద్దరికి మధ్యలో పెద్ద గొడవ అయిపోయి ఇంకా మీరు కలవరు అనే ఒక డెసిషన్ కూడా వచ్చేసి ఉండొచ్చు. సో అలాంటిదైతే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మీరు ఒక సాడ్నెస్లో ఉన్నారు, ఒక ఏమంటారంటే కోపంలో ఉన్నారు, ద్వేషంలో ఉన్నారు, ఎందుకు నాకే ఇలా ఎందుకు జరిగింది అన్నట్టుగా చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. సో మేబీ మీరు ఏమైనా రెడ్ హ్యాండెడ్గా ఈ వ్యక్తిని వేరే వాళ్ళతో పట్టుకున్నారా, లేదంటే వాళ్ళ గురించి ఏమైనా తెలియకూడని విషయం ఏమైనా తెలిసిందా. సో దానివల్ల ఏంటంటే మీరు చాలా చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారనమాట. ఓకేనా?
సో ఇప్పుడు చూద్దాం ఆ వ్యక్తి, మీ వ్యక్తి ఎలా ఉన్నారంటే వాళ్ళైతే హ్యాపీగానే ఉన్నారండి మీ పట్ల కానీ, మీ కనెక్షన్ పట్ల కానీ. సో వాళ్ళు మళ్ళీ మీరిద్దరూ కలిస్తే బాగుండు, మళ్ళీ మీ ఇద్దరికి మధ్యలో ఒక రీయూనియన్ అయితే బాగుండు, మళ్ళీ మీరిద్దరూ ఒకటైతే బాగుండు. ఈ నారిలాగా లేదంటే అర్ధనారీశ్వరులాగా మళ్ళీ మీరిద్దరూ ఒకటైతే బాగుండు. సో ఇది ఒక సోల్ కనెక్షన్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళు ఎప్పుడు కలుద్దాము, ఎప్పుడు బ్యాలెన్స్ అనేది వస్తుంది కనెక్షన్లో అనే దాని గురించి చాలా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళైతే మంచి పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి, పాజిటివ్ హోప్ అనేది అయితే నాకు కనిపిస్తూ ఉంది. సో చూద్దాము ఇంకా మీ ఇద్దరి మధ్యలో ఏం జరగబోతుంది. ఈరోజు అయిపోయినాక రేపటి నుంచి మీ ఇద్దరి మధ్యలో ఏం జరగబోతుంది, ఎటువంటి మార్పులు రాబోతున్నాయి. సో మీ ఇద్దరి మధ్యలో ఏం జరగబోతుంది. సెవెన్ ఆఫ్ సోర్డ్స్, హై ప్రీస్టెస్, సిక్స్ ఆఫ్ వాండ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద మూన్ అనమాట. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ మీకు కనిపిస్తుందా, మూన్. సో ఓవరాల్గా చూస్తే కనుక మీ ఇద్దరి మధ్య చాలా సీక్రెట్స్ ఉన్నాయండి. ఈ కనెక్షన్ అనేది అంత ఈజీ కనెక్షన్ అయితే కాదు, అదైతే నేను 100% చెప్పగలను. ఈ కనెక్షన్ అనేది అంత ఈజీ కనెక్షన్ అయితే కాదు. మీ ఇద్దరికి మధ్యలో చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. దాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో గొడవలు అనేవి ఇంకా ఇంకా పెరగడము, ఒకరిపైన ఒకరు నిఘా పెట్టడము, ఒక ఏమంటారు స్టాక్ చేసుకోవటము, స్పై చేసుకోవటము, ఇవన్నీ అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. లేదంటే కొంతమందికి మీ ఇంట్లో వాళ్ళ ప్రమేయం కూడా ఉండొచ్చు. మీ తల్లి కానీ లేదంటే మదర్ ఫిగర్ కానీ ఎవరో మీ పైన అంటే ఏంటంటే మీకు మంచి అనేది చెప్తున్నారు. అంటే నీకు ఈ వ్యక్తి మంచి వాళ్ళు కాదు, అంటే నువ్వు ఈ వ్యక్తితో ముందుకు వెళ్ళొద్దు, నీ లైఫ్ పాడైపోతుంది అన్నట్టుగా మీ పేరెంట్స్ కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకు చెప్పే అవకాశం ఉంది కొంతమందికి. సో ఇక్కడ చూస్తే కనుక ఈ వ్యక్తి ప్లేయర్ అన్నట్టుగానే నాకు కనిపిస్తుందండి. సో అంటే ఏంటంటే ఈ వ్యక్తి కొంచెం మీ దగ్గర దాచారు, అదైతే 100% మీ దగ్గర మీ ఇద్దరి మధ్యలో ఏదైతే ఒక టవర్ మూమెంట్ జరిగిందో, సో అది మీ మంచికే జరిగింది. ఎందుకంటే మీకు నిజాలన్నీ ముందుగానే తెలిసిపోతున్నాయి. కొంతమందికి ఆల్రెడీ మీకు ఈ పర్సన్తో ఎంగేజ్మెంట్ కానీ పెళ్లి ఫిక్స్ అవ్వడం కానీ జరిగింది. అలా జరిగినాక మీకు ఆ వ్యక్తి గురించి నిజం అనేది తెలిసింది. ఆ వ్యక్తి ఒక ప్లేయరు, వాళ్ళకి పాస్ట్లో చాలా సంబంధాలు ఉన్నాయి. సో వాళ్ళు మిమ్మల్ని ఓన్లీ ఒక టైంపాస్గా యూజ్ చేసుకున్నారు అనేది మీకు తెలిసింది. సో దానివల్ల మీ ఇద్దరికి గొడవ అయ్యి మీరు విడిపోవడం అనేది జరిగింది. సో దానివల్ల ఏంటంటే మీకు చాలా ఒక రకమైన నిరాశ అనొచ్చు, ఇంకా నాకు ఈ కనెక్షన్ మీద హోప్ లేదు అన్నట్టుగా మీరు చాలా బాధపడుతున్నారనమాట. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఏంటంటే మీరైతే సైలెంట్గా ఉంటారండి. సో మీకై మీరు వెంటపడడం కానీ, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ ఇవన్నీ ఏమి చేయరు. మీరు మీ జోన్లో మీరు నార్మల్గా ఉంటారు, మీపై మీరు వర్క్ చేస్తారు. మీరు గ్రో అవ్వటానికి అనేది మీరు ఆలోచించుకుంటారు. నా పర్సనల్ గ్రోత్ ఏంటి అని మీ గురించి మీరు ఆలోచించుకుంటారనమాట. కానీ ఈ వ్యక్తి అయితే యాజ్ యూజువల్ కొంచెము ప్లేయర్గానే ఉంటారండి. వాళ్ళ పద్ధతి అయితే మారేలాగా నాకేమీ కనిపించట్లేదు. సో వాళ్ళు ప్లేయర్ లాగే ఉంటారు. వేరే వాళ్ళతో మాట్లాడటము, వేరే వాళ్ళతో తిరగటము ఇవన్నీ కూడా జరుగుతాయి. కాకపోతే అవేవి సీరియస్ కనెక్షన్స్ కావు అనేది అయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మీరు సైలెంట్గా ఉండటం వల్ల, వాళ్ళని అబ్జర్వ్ చేయటం వల్ల ఇవన్నీ కూడా మీకు కొంచెం లేట్గా అయినా సరే తెలుస్తాయి అన్నమాట. సో ఈ 1111 ఈ పోర్టల్ దాటినాక మీకు తెలుస్తాయి అన్నమాట. తెలిసినాక మీ ఇద్దరికి ఈ కనెక్షన్ అనేది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. మీకు ఒక ఎంగేజ్మెంట్ జరగచ్చు, లేదంటే మీరిద్దరూ ఒక ఒప్పందానికి రావచ్చు. సరే మన ఇద్దరము కలిసి బతుకుదాము, మనం ఫ్యూచర్లో ముందుకు వెళదాము అని మీ ఇద్దరి మధ్యలో ఒక ఏమంటారు ఒక ఒప్పందం అయితే జరగచ్చు. సో మీరిద్దరూ మళ్ళీ కలిసే అవకాశం ఉంది. సో ఇంకా చూద్దాము అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం జరగబోతుంది. ఈ రోజు తర్వాత మీ ఇద్దరి మధ్యలో ఏం జరగబోతుంది, మీకు మీ పర్సన్ మధ్యలో ఏమి జరగబోతుంది. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ 6 ఆఫ్ పెంటికల్స్.
సో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఒక బ్యాలెన్స్ అనేది వస్తుందండి. సో మీ వ్యక్తి ఏంటంటే ఈ బ్యాలెన్స్ అనేది వాళ్ళు కోరుకున్నారు. చెప్పాను కదా ఫస్టే టెంపరెన్స్ వచ్చిందంటే వాళ్ళు బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు. సో ఇద్దరు కూడా మీ మీ మన మనస్సు అంటే మనసులో ఏముంది అనేది ఇద్దరు ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. ఒక స్టెబిలిటీ అనేది కోరుకుంటారు. ఒక ప్రాక్టికల్గా మెటీరియలిస్టిక్గా మాట్లాడతారు. అంటే ఏంటంటే మీరు ఏది కూడా ఊహాజనితంగా లేదంటే మీరు ఊహించుకొని మాట్లాడకుండా ఏది నిజమో నిక్కచ్చిగా ముఖం మీద మాట్లాడతారు. అడగాల్సిన 4 మాటలు చాలా గట్టిగా అడిగేస్తారు. అడిగేసినాక మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ప్లస్ ఈ కనెక్షన్లో ఏంటంటే చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. దానివల్ల కూడా మీ కనెక్షన్ అనేది చెడిపోయింది. సో ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడి ఈ వ్యక్తులు మన లైఫ్లో వద్దు, మన ఇద్దరం కలిసి ఉండాలంటే ఈ వ్యక్తులు మన లైఫ్లో ఉండకూడదు అన్నట్టుగా మీరిద్దరూ ఆలోచించుకొని ఒక న్యూ బిగినింగ్ అయితే చేస్తారండి. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. ఇది కొంతమందికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కూడా అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని వదిలి ఉండలేరు. దానివల్ల మీరిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చి ఒక సంజోతా అంటే ఒక ఒప్పందానికి వచ్చి ఇద్దరూ మాట్లాడుకొని ఒక కాంప్రమైజ్కి వచ్చి మీరు ముందుకు అనేది వెళ్తారు. ఈ కనెక్షన్ కూడా ముందుకు వెళుతుంది. సో మిస్టిక్ రోజ్ ఒరాకిల్ డెక్స్ మనకి ఏం చెప్తున్నాయి చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా పైల్ నెంబర్ 1 వాళ్ళకి వాళ్ళ వ్యక్తికి మధ్యలో ఏం జరగబోతుంది? పార్టీయింగ్, ఫియోనిక్స్, గర్ల్ విత్ స్నేక్. ఓకే, సో మీరిద్దరు ఫ్యూచర్లో అయితే టైం స్పెండ్ చేస్తారు టుగెదర్. ఒకవేళ మ్యూచువల్గా ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోవడము, ఫన్ చేసుకోవడము. సో కొంతమంది ఏంటంటే మీరు సింగిల్గానే హ్యాపీగా ఉన్నారు, మీ లైఫ్ మీద మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆ విధంగానే ఫ్యూచర్లో కూడా మీరు సింగిల్గా మీ ఫ్రెండ్స్ తోటి మీకు ఏదైతే ఆనందం ఇస్తుందో ఆ పార్టీస్లో కానీ మీరు పార్టిసిపేట్ చేస్తారు. ఇంతవరకు ఏంటంటే మీ వ్యక్తి మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసి నువ్వు వాళ్ళతో కలవద్దు, వీళ్ళతో మాట్లాడద్దు, అది ఇది అని చెప్పే అవకాశం ఉంది. సో దానివల్ల ఏంటంటే మీరు ఫ్రీ అయిపోయి నా ఇష్టం నేనేం చేయాలంటే అది చేస్తాను అన్నట్టుగా మీరు హ్యాపీగా లివింగ్ ఇన్ ద మూమెంట్ అనమాట. మీరు ఈ నిమిషంలో ఎలా ఉంటే అలాగ ఉండని అన్నట్టుగా ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా హ్యాపీగా ఉంటారు. సో అలాగే ఒక న్యూ ఫేజ్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈ లవ్, ఈ రొమాన్స్ అనేది మళ్ళీ రీకండల్ అవుతుంది. ఇది మళ్ళీ రెన్యూ అవుతుంది. మీ ఇద్దరి గ్రోత్ అనేది కూడా వస్తుంది మీ లవ్ కనెక్షన్లో. సో మీ ఇద్దరు మైండ్లు అనేవి మారతాయి. మారి రైజింగ్ ఫ్రమ్ ద యాషెస్, మీ టవర్ మూమెంట్ ఏదైతే జరిగిందో మొత్తం ఎలాగైతే కూలిపోయిందో సడన్గా రైజింగ్ ఫ్రమ్ ద యాషెస్, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మళ్ళీ మీ కనెక్షన్ అనేది మొదలవబోతుంది. సో మీరేంటంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు చాలా అట్రాక్టివ్గా ఉంటారు. దానివల్ల ఏంటంటే మీ వ్యక్తి చాలా ప్యాషనేట్గా మీ వైపుకి అట్రాక్ట్ అయిపోయి తనను తను మర్చిపోయి ప్రవర్తిస్తారు. సో దానికి మీరు ఒక బౌండరీస్ అనేది పెడతారు. సో మనం రిస్ట్రిక్షన్స్ అనేవి పెడతారు. మనం ఇలాగే ఉండాలి, ఇదే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అన్నట్టుగా మీరు ఈ వ్యక్తికి అనేది బౌండరీస్ అనేది పెడతారు. సో దానివల్ల ఏంటంటే మీకు హ్యాపీగా ఉంటుంది మీ లైఫ్ అనేది అనేసి మనకి ఒరాకిల్ డెక్స్ చెప్తున్నాయి, ఒరాకిల్ కార్డ్స్ చెప్తున్నాయి. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్ పైల్ నెంబర్ 1. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. ఒకవేళ మీ వ్యక్తి పేరు ఐ నుంచి క్యూ వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీది పైల్ నెంబర్ 2 చూద్దాము. అసలు మీకు ఈ రోజు తర్వాత ఈ 1111 పోర్టల్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుంది, మీ లైఫ్లో వచ్చే మార్పులు ఏంటి అనేది చూద్దాం. మీకు మీ వ్యక్తికి మధ్యలో ఏం జరగబోతుంది, టు బీ వెరీ స్పెసిఫిక్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. చూద్దాము మా పైల్ నెంబర్ 2 వ్యక్తుల యొక్క మీ ఎనర్జీ మీ వ్యక్తి గురించి ఎలా ఉంది, మీ వ్యక్తి ఎనర్జీ మీ గురించి ఎలా ఉంది అనేది చూద్దాము. మీ ఎనర్జీ వచ్చేసి ద ఎంపరర్, మీ పర్సన్ యొక్క ఎనర్జీ వచ్చేసి ద జడ్జిమెంట్. ఓకే, సో ఇక్కడ మీ ఇద్దరు ఎనర్జీస్ కూడా చాలా బాగున్నాయండి, పాజిటివ్గా ఉన్నాయి. సో మీకు ఇద్దరిలోని ఒక ఏజ్ గ్యాప్ అనేది కనిపిస్తూ ఉంది నాకు. మీ ఇద్దరికి మధ్యలో మీరైనా పెద్దవారు అయ్యుండొచ్చు, లేదంటే వారు పెద్దవారు అయ్యుండొచ్చు. మీ ఇద్దరికి మధ్యలో ఒక ఏజ్ గ్యాప్ అనేది ఉన్నదన్నమాట ఆల్రెడీ. సో మీ ఎనర్జీ ఎలా ఉంది వాళ్ళ పట్ల,
సో మీరేంటంటే ఒక విధంగా చెప్పాలంటే వెరీ ప్రొటెక్టివ్గా అనిపిస్తుంది మీకు. వాళ్ళు మీ లైఫ్లో ఉంటే చాలా ఒక ప్రొటెక్షన్ అని, ఒక ధైర్యం అని, ఆ వ్యక్తి ఉన్నారు అనే ఒక ఆనందము, ఇవన్నీ కూడా మీకు కావాలి. కాకపోతే ఒక్కోసారి మీకు అది ఒక కొంచెం పవర్ చూపిస్తున్నారు, ఒక ఏదంటే డామినేట్ చేస్తున్నారు, నన్ను రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు అనే అవకాశం కూడా మీకు ఉండొచ్చు. కానీ మీరు అల్టిమేట్గా ఆ ప్రొటెక్షన్ అనేది, ఆ కేర్ అనేది మీరు ఆ పర్సన్ దగ్గర నుంచి కోరుకుంటున్నారు. అలాగే మీరు కూడా వాళ్ళకి ఆ గౌరవ మర్యాదలు ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారు. సో వెరీ వెరీ పాజిటివ్ ఫీలింగ్స్, ఎనర్జీ అనేది మీ నుంచి వస్తుంది. అలాగే ఆ వ్యక్తికి కూడా మీరంటే చాలా చాలా ఇష్టము, అందుకే మీతో మళ్ళీ కలవాలనుకుంటున్నారు. ఒకవేళ మీరిద్దరూ విడిపోయి ఉంటే కనుక రీయూనియన్ కావాలి అని కోరుకుంటున్నారు. మీరిద్దరూ మళ్ళీ కలవాలి, మీకు ఒక సెకండ్ ఛాన్స్ అనేది రావాలి. ఒకవేళ మీరిద్దరూ కనుక ఏ యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉంటే కనుక యూనివర్స్ అనేది మీ ఇద్దరి మధ్యలోకి ఇంటర్ఫియర్ అయ్యి మీకు ఒక మంచి మార్గం అనేది చూపించి ఒక సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వాలి అనేది వాళ్ళైతే కోరుకుంటున్నారు. సో మీరిద్దరూ ఒక సోల్మేట్స్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. దానివల్ల మీరిద్దరూ కలవాలి, రీయూనియన్ అవ్వాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. అది వాళ్ళ ఎనర్జీ. ఇప్పుడు చూద్దాము అసలు మీకు మీ వ్యక్తికి మధ్య ఈ రోజు దాటినాక రేపటి నుంచి అసలు ఏం జరగబోతుంది మీ ఇద్దరి మధ్యలో. ఇది 1 to 3 months పీరియడ్లో జరుగుతుందండి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా పైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరగబోతుంది, మా వ్యూవరు వాళ్ళ వ్యక్తికి మధ్యలో ఏం జరుగుతుంది. ద వరల్డ్, the Hierophant, 7 of Wands, bottom of the deck 10 of Pentacles. ఓకే, సో చాలా పాజిటివ్గా ఉందండి. మేబీ మీరిద్దరూ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు. ఈ పైల్ని ఎవరైతే చూస్ చేసుకున్నారో మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు ఈ పర్సన్ తోటి. సో మీరిద్దరూ ఒకవేళ విడిపోయి ఉంటే అది ఉద్యోగరీత్యా మీ ఇద్దరు దూరంగా ఉంటే మీరిద్దరూ దగ్గర అవుతారండి. వాళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి వస్తారు. సో మీ ఇద్దరికి ఇది ఒక స్టేబుల్ కనెక్షన్ అనేది చెప్పచ్చు. మీరిద్దరికి ఒకవేళ మీరు మ్యారీడ్ అయినా కాకపోయినా సరే ఆల్మోస్ట్ ఒక మ్యారీడ్ లాగే మీరు ఉంటున్నారు. ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్యలో ఒక గట్టి నమ్మకము, అండర్స్టాండింగ్ ఒకరి పట్ల ఒకరికి ఉండొచ్చు. సో కాకపోతే ఉద్యోగరీత్యా కానీ వేరే విధంగా కానీ మీరిద్దరూ దూరమై ఉండొచ్చు. నేను చెప్పాను కదా, ఆ వ్యక్తి ఏ ఎనర్జీలో ఉన్నారో వాళ్ళు మీతో రీకన్సైల్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. దానికోసం ట్రావెల్ చేసి మీ దగ్గరికి అనేది వస్తారు. కొంతమందికి వీళ్ళు మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ కనెక్షన్ గురించి స్టాండ్ తీసుకొని నిలబడతారు. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ మీకు ఏదైనా సరే అంటే నో, ఈ కనెక్షన్ మేము ఒప్పుకోవటం లేదు, మాకు ఇష్టం లేదు అని ఎవరైనా ఏదైనా చెప్తే కనుక వాళ్ళు స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది. మీ వ్యక్తి మీరు ఇద్దరు కూడా స్టాండ్ తీసుకుని లేదు, మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టము, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, మేము ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అన్నట్టుగా మీరు ఒక స్టబర్న్ డెసిషన్కి అనేది వస్తారు. అదే మీ ఫ్యామిలీస్తో కూడా చెప్తారు. ఒక మ్యారేజ్ అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుందండి. ఒక మ్యారేజ్ ప్రపోజల్ అయితే వచ్చేలాగా నాకు కనిపిస్తూ ఉంది ఈ 1 to 3 monthsలో. ఇప్పటి నుంచి మార్చ్, ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోపు మీకు ఒక కమ్యూనికేషన్ వస్తుంది. ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి వస్తారు. వాళ్ళు ట్రావెల్ చేసి వస్తారు, వచ్చి మీకు ఒక మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఇస్తారు. సో మీరిద్దరూ కలిపి ఒక ధైర్యంగా నిలబడి ఈ కనెక్షన్ అయితే ముందుకు తీసుకువెళ్తారు. ఇంకా చూద్దాము. 8 of Cups, 3 of Cups, 8 of Pentacles అండ్ ద జడ్జ్మెంట్. ఓకే, రెండోసారి కూడా జడ్జ్మెంట్ వచ్చిందండి. సో అంటే ఖచ్చితంగా మీరు ఈ రీడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి. మీ ఇద్దరికి రీయూనియన్ అయ్యి తీరుతుంది, జరిగి తీరుతుంది. మీరు ఖచ్చితంగా అది ఈ రోజు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రాత్రి మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తున్నట్టుగా మీరు మెడిటేషన్ చేసుకోండి. మీరు ఒకవేళ ఏదైనా ఆరు బయట ఉంటే కనుక మేడ పైన కానీ ఒంటరిగా కూర్చొని అలాగా ఫ్రెష్ ఎయిర్లో కూర్చొని మీరు చేసుకుంటే ఇంకా ఇంకా మంచిది. మీ కోరిక అనేది మీరు మనసులో ఊహించుకుంటూ ఆ వ్యక్తితో కలిసినట్టు మీ జీవితాన్ని పంచుకున్నట్టు మీరు ఊహించుకుంటూ మేనిఫెస్ట్ చేస్తే కనుక ఈరోజు ఖచ్చితంగా మీ ఇద్దరికి రీయూనియన్ జరుగుతుంది. ఆ వ్యక్తి ట్రావెల్ చేసి మీ దగ్గరికి వస్తారు, మీరిద్దరూ మళ్ళీ కలుస్తారు. ఓకేనా?
సో ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తి వేరే కనెక్షన్ నుంచి వాక్ అవే చేసి మీ దగ్గరికి వస్తున్నారండి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళు వేరే కనెక్షన్ నుంచి విడిపోయి మీ దగ్గరికి వస్తున్నారు. సో మీరు ఏ థర్డ్ పార్టీ గురించి అయితే మీరు చాలా ఇబ్బంది పడ్డారో, మీరిద్దరూ ఏమైనా గొడవలు అవి జరిగాయా, కానీ గొడవలు అయ్యేలాగా నాకు ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. మీరిద్దరూ సైలెంట్గా విడిపోయినట్టుగా నాకు కనిపిస్తుంది. సో ఏంటంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ, వాళ్ళ నుంచి విడిపోయి వాకవే చేసి మీ దగ్గరికి వస్తారండి. సో మళ్ళీ మీరు హ్యాపీగా పార్టీలు చేసుకుంటారు, సెలబ్రేషను, మీరిద్దరూ కలిసి కలవటము, ఇవన్నీ కూడా. కొంతమందికి ఈ వ్యక్తిని మీరు ఫస్ట్ టైం కలిసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఈ మేబీ ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, ఆన్లైన్ రిలేషన్షిప్ అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే మీరు ఈ వ్యక్తిని కలిసినప్పుడు చాలా ఆనందంగా ఉంటారు. సో మీరు ఒంటరిగా కలవరు, మీరు వేరే వాళ్ళతో కలిసి ఒక గ్రూప్ లాగా కలుస్తారనమాట. మీరు, మీ పర్సన్, ఇంకొక వ్యక్తి, అలాగ ముగ్గురు కలవటం అనేది జరుగుతుంది. మీరు చాలా బాగా స్పెండ్ చేస్తారు ఆ రోజు, డిన్నర్ కానీ లంచ్ కానీ. సో ఆ విధంగా కనిపిస్తుంది. సో మీరిద్దరూ కూడా ఈ కనెక్షన్ మీద అయితే చాలా కష్టపడి పని చేస్తారు, అదైతే నాకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మీకు ఏమైనా ఈ మ్యారేజ్ అనేది ప్రపోజల్ జరగడము, లేదంటే వాళ్ళు మే నెలలో మీకు ప్రస్తావన పెట్టడము, ఈ 2-3 నెలల్లో మీరు కలుస్తారు. కలిసినాక వాళ్ళు ఈ మ్యారేజ్ ప్రపోజల్ అనేది కూడా మీ ముందు పెడతారు. సో మీకు ఒరిజినల్ ఇంకా యాక్చువల్ మ్యారేజ్ అది జరగడానికి ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మీకు మ్యారేజ్ కూడా జరిగిపోవచ్చండి. ఓకే, సో మీరు ఖచ్చితంగా ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి. మీకు ఆ మంచి ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. ఓకే, చూద్దాము ఇంకా మిస్టిక్ రోజ్ ఒరాకిల్ డెక్స్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు. మిర్రర్, గ్రౌండింగ్, బ్లోయింగ్ కిస్. ఓకే, సో వెరీ పాజిటివ్గా ఉన్నాయండి. సో మీరిద్దరూ ఒకరినొకరు మిర్రర్ చేసుకుంటున్నారు. అంటే మీకు వాళ్ళ కళల్లోకి రావటం కానీ, ఎందుకు వాళ్ళ కళల్లోకి వస్తున్నారంటే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు అక్కడ, కాబట్టి వాళ్ళు మీ కళల్లోకి అనేది రావటం జరుగుతుంది. అంటే ఏంటంటే మీరిద్దరూ కూడా ఒకరినొకరు మిస్ అవుతున్నారు, ఒకరినొకరు మిర్రర్ లాగా రిఫ్లెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఎనర్జీ మీకు దగ్గర అవుతుంది, మీ ఎనర్జీ వాళ్ళకి వెళుతుంది. సో దానివల్ల ఒకరికొకరు మిర్రర్ చేసుకుంటున్నారు, ఒక ఇంట్రస్పెక్షన్ చేస్తున్నారు. ఏంటిది, నేను ఎందుకు ఇలా చేశాను, మా ఇద్దరి మధ్యలో ఎందుకు ఇలా జరిగిందో ఒక సెల్ఫ్ రిఫ్లెక్షను. మీ ఇద్దరికి ఒక ఇన్నర్ వూండ్స్ ఏమైనా ఉంటే, మీకు మనసులో ఒక నెగిటివ్ థాట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటి గురించి కూడా మీరు ఆలోచించి ఎందుకు అన్నట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి అనేది ట్రై చేస్తున్నారు. ఓకే, సో ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది, ఒక సెక్యూరిటీ అనేది వస్తుంది, గ్రోత్ అనేది ఉంటుంది కనెక్షన్లో. అది త్వరలోనే ఫ్యూచర్లో మీకు రాబోతుంది. సో అన్కండిషనల్ లవ్ మీ లైఫ్లోకి వస్తుంది. గివింగ్ అండ్ రిసీవింగ్ బ్యాలెన్స్ అనేది మీ ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఒక ఫెయిర్నెస్, ఒక లవ్, ఎఫెక్షన్ రిటర్న్ అవుతుంది. మీరు ఏదైతే ఎఫెక్షన్ ఈ వ్యక్తి నుంచి కోరుకున్నారో ఒక ఎంపరర్ లాగా, సో ఆ ఎఫెక్షన్ అనేది మీ లైఫ్లోకి ఖచ్చితంగా రాబోతుంది. సో ఖచ్చితంగా ఈ రీడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి. ఈ వ్యక్తి త్వరలోనే మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఒక మ్యారేజ్ ప్రపోజల్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రేపటి రీడింగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. ఒకవేళ మీ వ్యక్తి పేరు R నుంచి Z వరకు ఉంటే కనుక ఇది మీ రీడింగ్ పైల్ నెంబర్ 3. ఓకే, చూద్దాము అసలు ఈ 1111 పోర్టల్ ఏదైతే ఉందో ఈ రోజు తర్వాత మీకు మీ వ్యక్తికి మధ్యలో ఏం జరగబోతుంది. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మళ్ళీ ఎంపరర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీ ఈ పర్సన్ గురించి ఎలా ఉంది, వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది మీ గురించి. ఓకే, ఇది మీ యొక్క ఎనర్జీ అనమాట. మీ పర్సన్ యొక్క ఎనర్జీ చూద్దాము. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నైట్ నేను లైవ్కి వస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు జాయిన్ అవ్వండి 8 o'clock. ఓకే, ఇది వాళ్ళ ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ మీ ఎనర్జీ అయితే చాలా చాలా బాగుందండి. మీరేంటంటే ఈ కనెక్షన్లో ఒక న్యాయం అనేది కోరుకుంటున్నారు, ఒక జస్టిస్ అనేది కోరుకుంటున్నారు. సో మీకు ఈ వ్యక్తి అన్యాయం చేశారు అనే ఒక ఫీలింగ్ అయితే మీకు ఉంది.
దానివల్ల ఏంటంటే మీరు ఒక న్యాయం అనేది కోరుకుంటున్నారు. వాళ్ళు మనసు విప్పి మీతో మాట్లాడితే బాగుండు అని కోరుకుంటున్నారు. ప్లస్ మీ కనెక్షన్లో ఒక బ్యాలెన్స్ రావాలి, మీరిద్దరూ బ్యాలెన్స్డ్గా ఉండాలి అనేది అయితే మీరు కోరుకుంటున్నారు. సో ఒకవేళ ఏదైనా కోర్టు ద్వారా మీ ఇద్దరికి గొడవలు జరుగుతుంటే కనుక, ఒక డివోర్స్ వరకు కోర్టు వరకు వెళ్ళిపోతే కనుక మీకు న్యాయం జరగాలి, మీకు తీర్పు అనేది మీ వైపుకే రావాలి. అది మీరు ఏదైనా కోరుకోవచ్చు, అది మీ వైపుకే రావాలి అని మీరు ప్రార్థిస్తున్నారు, కోరుకుంటున్నారు. అది మీ వ్యక్తి వైపు చూస్తే కనుక వాళ్ళ ఎనర్జీస్ అనేవి అంత బాగలేవండి. వాళ్ళు చాలా ఒక డార్క్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళకి ఒక సీక్రెట్స్ ఉన్నాయి, ఇల్యూజను, అనుమానము, భయము, సో చాలా నెగిటివ్ ఎనర్జీస్లో ఉన్నాయి. సో ఈ కనెక్షన్ అనేది ఎటు వెళుతుంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎండ్ అయిపోయిందా, లేదంటే ఈ కనెక్షన్ వల్ల నాకు ఏమైనా డేంజర్ ఉందా, అసలు మేమిద్దరం కలిసి ఉండాలా వద్దా, ఇటువంటి నెగిటివ్ థాట్స్ తోటి వాళ్ళు చాలా సతమతం అయిపోతున్నారు. సో వాళ్ళ ఎనర్జీ అనేది అస్సలు బాగలేదు. ప్లస్ వాళ్ళ తల్లి కానీ, తల్లి స్థానంలో ఉండే ఎవరైనా కానీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో నువ్వు ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళొద్దు, వీళ్ళు మంచోళ్ళు కాదు, అది ఇది అన్నట్టుగా మీకు మీ వ్యక్తికి వాళ్ళు నూరి పోస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరికి ఈ దూరం అనేది ఏర్పడింది, విడిపోవడం అనేది జరిగింది. చాలామందికి ఇది నో కాంటాక్ట్, నో కమ్యూనికేషను, లేదంటే లెస్ కాంటాక్ట్ ఇదే కనిపిస్తూ ఉంది. సో చూద్దాము ఈరోజు తర్వాత మీకు మీ వ్యక్తికి మధ్యలో ఎటువంటి ఏమి జరగబోతుంది అనేది చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. 8 of Wands, 2 of Wands, Ace of Wands, సూపర్. బాటమ్ ఆఫ్ ద డెక్, టెంపరెన్స్. ఓకే, సో నేను రాసులు ఇంతకుముందు 2 పైస్కి చెప్పలేదండి, కానీ మీకు చెప్పాలని నాకు అనిపిస్తుంది. మీది స్ట్రాంగ్గా సాజిటేరియస్ కనిపిస్తుంది, ధనుసు రాశి ప్లస్ ఏరీస్, లియో కూడా ఉండొచ్చు. ఒక మీనరాశి కనిపిస్తూ ఉంది, తులారాశి కనిపిస్తూ ఉంది. ఓకే, ఈ రాశులు అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి ఏంటంటే మీకు చాలా అట్రాక్టెడ్గా ఉన్నారండి. ఒక ఫిజికల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. మిమ్మల్ని పొందాలి, మీతో టైం గడపాలి, మీతో టైం స్పెండ్ చేయాలి, మీతో కలిసి ఉండాలి అనే ఒక కోరిక, ప్యాషను అనేది వాళ్ళలో రోజు రోజుకి ఎక్కువైపోతుంది. సో మీ ఇద్దరి కలవాలి ఏంటంటే ఒక సోల్మేట్ కనెక్షన్ ఇది. మేమిద్దరము అర్ధనారీశ్వరులాగా మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు అన్నట్టుగా వాళ్ళకి ఒక గట్టి నమ్మకం అనమాట. సో దానివల్ల ఏంటంటే ఎవరైనా చెప్పినా, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మగారు కానీ ఎవరైనా ఎన్ని చెప్పినా సరే వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ చేస్తారు. ఓకే, ఎందుకంటే ఇక్కడ నాకు కమ్యూనికేషన్ కార్డ్ అనేది వచ్చింది. సో మీరిద్దరూ బ్యాక్ అండ్ ఫోర్త్ మాట్లాడుకోవడం, గంటలు మాట్లాడుకోవటము, ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజెస్, కలవటము, ఇవన్నీ కూడా నాకు కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే కూడా ఒక ప్లానింగ్ అనేది చేసి మీ కనెక్షన్ అనేది ముందుకు తీసుకువెళ్తారు. సో వాళ్ళకి ఆల్రెడీ ఒక ఆప్షన్ ఉంది, కానీ ఆ ఆప్షన్ వద్దనుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మిమ్మల్నే చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు. అది కూడా ప్యాషనేట్ న్యూ బిగినింగ్. ఓకే, సో ఒక ఫిజికల్ కాంటాక్టు, ఒక సెక్షువల్ యూనియన్ అనేది వీళ్ళు ఆశిస్తున్నారు, వీళ్ళు కోరుకుంటున్నారు. సో దానికి తగినట్టుగానే వాళ్ళు యాక్షన్ కూడా తీసుకుంటారనమాట. మీ కనెక్షన్ గురించి తొందరలోనే యాక్షన్ తీసుకొని మీ ఇద్దరికి ఒక న్యూ బిగినింగ్ అయితే జరగబోతుంది. ఇంకా చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా పైల్ నెంబర్ 3 వ్యూవర్స్కి వాళ్ళ వ్యక్తికి మధ్యలో ఏమి జరగబోతుంది ఈ రోజు తర్వాత. Knight of Pentacles, 3 of Swords and Page of Cups. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెంపరెన్స్. 2 సార్లు వచ్చిందండి. ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ అయితే వస్తుంది, దానికి ఏ ప్రాబ్లము లేదు. మీ ఇద్దరు మళ్ళీ కలుస్తారు, అదైతే 100% నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మీరేంటంటే ఇది క్లెయిమ్ చేసుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే 2 కార్డులు, అది మేజర్ ఆర్కానాస్ 2 సార్లు వచ్చాయి అంటే వెరీ వెరీ స్ట్రాంగ్ సాజిటేరియస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది నాకు ఈ రీడింగ్లో కనిపిస్తుంది. ఓకేనా, సో ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి రావాలంటే చాలా భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి చుట్టుపక్కల ఉండే పరిస్థితులు అలాగున్నాయి, వ్యక్తులు అలాగున్నారు, వీళ్ళకి భయపెట్టేస్తున్నారు, నువ్వు వెళ్ళొద్దు, నీకు డేంజరు, మంచిది కాదు అన్నట్టుగా. ఒక థర్డ్ పార్టీ కూడా ఉంది, ఒక హార్ట్ బ్రేక్ అనేది కనిపిస్తూ ఉంది, మీ ఇద్దరి మధ్యలో కూడా ఒక పెయిన్ అనేది కనిపిస్తూ ఉంది.
సో అందుకని ఈ వ్యక్తి ఏంటంటే తొందరపడి ఒకేసారిగా మీకు తన ఫీలింగ్స్ అనేవి చెప్పకుండా మెల్లిమెల్లిగా మీకు తన లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తారు, తన ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పబోతారు. అది ఒక చిన్న ఫ్రెండ్షిప్ లాగా, ఒక కమ్యూనికేషన్, చిన్న మెసేజెస్ కానీ ఇది మెల్లిమెల్లిగా స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నారు. సో కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. సో పేజ్ ఆఫ్ కప్స్ కూడా ఏంటంటే న్యూ రిలేషన్షిప్ అని చెప్పచ్చు. ఇది ఒక విధంగా చెప్పాలంటే మీకు ఒక క్రష్ ఫీలింగ్ అవ్వచ్చు, ఒకరికొకరు ఇద్దరు ఆల్రెడీ ప్రపోజ్ చేసుకోలేదు, ఇప్పుడు చేసుకునే అవకాశం వచ్చింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పినట్టు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కనుక మీరిద్దరూ మళ్ళీ ఆ డివోర్స్ వరకు వెళ్ళిపోయిన కేసు ఏదైతే ఉందో మళ్ళీ మీరిద్దరూ కలుస్తారు, కలిసి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ పెయిన్ అనేది మీరు హీల్ అవ్వి మీరిద్దరూ మళ్ళీ కలుస్తారు, ఒక ఒప్పందం చేసుకొని మీరిద్దరూ ముందుకు వెళతారు. అదైతే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. పైల్ నెంబర్ 3. ఇంకా చూద్దాము మిస్టిక్ రోజ్ ఒరేకిల్ కార్డ్స్ ఏం చెప్తాయి. మిస్టిక్ రోజ్ ఒరేకిల్ కార్డ్స్ మనకేం చెప్పబోతాయి మీ కనెక్షన్ గురించి. కీ ఆనరింగ్, సెడక్షన్, ప్యారడైజ్. ఓకే, నేను చెప్పాను కదా మీ ఇద్దరిది ఒక సెక్షువల్ కనెక్షన్ అవ్వచ్చు. ఆ వ్యక్తికి మీ పట్ల చాలా చాలా ప్యాషనేట్ ఫీలింగ్స్ ఉన్నాయి, మీతో కలవాలని కోరుకుంటున్నారు, ఫిజికల్ యూనియన్ అనేది కోరుకుంటున్నారు. మీకేంటంటే కీ అనేది మీ దగ్గర ఉన్నాయి. మీకు మెనీ ఆప్షన్స్ ఉంటేను కూడా, లేదంటే వాళ్ళకి మెనీ ఆప్షన్స్ ఉండి వాళ్ళకి మెనీ అదర్ రిలేషన్షిప్స్ ఉంటే కూడా అవన్నీ వదిలేసి మీ దగ్గరికి రాబోతారు. వాళ్ళకి మీరు ఒక్కరే కాదు, వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే వన్ నైట్ స్టాండ్స్, ఒక రకరకాల మనుషులతో వాళ్ళకి ఒక రిలేషన్షిప్స్ అనేది ఉండొచ్చు. కానీ అది వద్దనుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఒక అట్రాక్షన్ ఉంది మీ పట్ల, మిమ్మల్ని కూడా పొందాలి అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. థర్డ్ పార్టీ ఉంది, ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కూడా అయ్యే అవకాశం ఉంది. మీ కనెక్షన్ ఏదైతే ఉందో అది టెంప్టేషన్ అనమాట. వాళ్ళకి టెంప్టేషన్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉంటారు. సో వీళ్ళు ఆ టెంప్టేషన్తో మీ దగ్గరికి అనేది వస్తారు. మీ యొక్క ఏమంటారు, మీతో ఒక ఫిజికల్గా కలవటానికి అనేది వాళ్ళైతే మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే విపరీతమైన అట్రాక్షన్. ఇప్పుడు వరకు వాళ్ళకు ఉండే కనెక్షన్లన్నీ ఒక ఎత్తు, మీరు ఒక స్పెషల్ పర్సన్ వాళ్ళ లైఫ్లో. సో దానికని మీకు కలవటానికని, మీతో ఉండడానికని ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే వస్తారు. సో మీ ఇద్దరికి మధ్యలో ఒక హ్యాపీనెస్, జాయ్ ఉంటుంది, ఒక ప్లేఫుల్నెస్ ఉంటుంది. సో ఇద్దరు ఒకరితో ఒకరు ఎంజాయ్ చేస్తారు. మేబీ ఒక వెకేషన్కి వెళ్ళే అవకాశం ఉంది. ఒక హనీమూన్ ఫేజ్ అనేది మీరిద్దరూ ఒకరితో ఒకరు ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ నాకు మ్యారేజ్ అనేది కాకుండా ఈ ఫిజికల్ రిలేషన్షిప్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఓకేనా? సో ఇదండి మీ రీడింగ్ పైల్ నెంబర్ 3. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రేపటి రీడింగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.